మెంతిపప్పు. కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ మెంతులు, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, 5 నుంచి 6 వరకు వెల్లుల్లి, 1 పెద్ద ఉల్లిపాయ, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీరా, కడిగి పెట్టుకున్న కందిపప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి అవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మెంతులు మాడకుండా చూసుకోవాలి. మాడితే పప్పు చేదుగా వస్తుంది. మెంతులు వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చి ఎర్రగా అయ్యే వరకు వేపాలి. ఎండుమిర్చి ఎర్రగా వేగాక ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి కందిపప్పు మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. దీనికి సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు పట్టొచ్చు. కందిపప్పు మంచి కలర్ ఇంకా స్మెల్ వచ్చాక పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. జనరల్గా పప్పుకి ఎంత వాటర్ వేస్తామో అంతే వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసాక ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం తీసుకున్న చింతపండు పప్పు మధ్యలో పెట్టుకోవాలి. చింతపండు పెట్టాక దాన్ని మళ్ళీ మనం కదపము. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక పప్పులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక పప్పుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పప్పులో తగినంత వాటర్ పోసుకోవాలి. మరీ పల్చగా అవ్వకుండా చూసుకుంటూ పోసుకోవాలి. వాటర్ పోసాక ఒక 2 మినిట్స్ దాకా వేడవ్వనివ్వాలి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. పోపు వేగాక పప్పు అందులో కలిపేయాలి. అంతే, మెంతిపప్పు రెడీ. మన ఛానల్లో ఉన్న 2 స్పూన్స్ ఆయిల్తో చికెన్ ఫ్రై మెంతిపప్పుకి మంచి కాంబినేషన్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.